ఎన్ గోల్డ్ మీ విశ్వసనీయ ఆత్మీయ నేస్తం. మేడం నమస్కారం. మేడం నమస్తే మేడం, మీ పేరు మేడం? సహస్ర త్రిముల్ శెట్టి. మేడం, ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమన్నారంటే బై ఎలక్షన్స్ వస్తే మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాము అని చెప్పేసి అన్నారు. దాని గురించి మీరు ఏమంటారు? బై ఎలక్షన్స్ వస్తే మళ్ళీ అధికారంలోకి రావాలి అంటే అండి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీరు ఎప్పటి నుంచో రాజకీయంలో ఉన్నారు. మరి మీ బై బర్త్ రాజకీయ నాయకులా లేకపోతే మీరు ఫ్యాషన్ కొలది రాజకీయంలోకి వచ్చారా అనేది నాకైతే తెలియదు. కానీ ఫస్ట్ మనం ప్రజలకు సేవ చేస్తే మనం ఇచ్చిన హామీలని తెలంగాణ రాష్ట్రం వరకు ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో నెరవేర్చుకుంటే బై ఎలక్షన్లో కాదు ఇంకా 15-20 ఏళ్ళ వరకు కూడా మన ప్రభుత్వమే ఉంటుంది. మన సీఎం రేవంత్ రెడ్డి గారే ఉంటారు. లేకపోతే ఈసారి సీఎం మీరు అవ్వచ్చు, లేకపోతే డిప్యూటీ సీఎం గారు అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా సీఎం అవ్వచ్చు. సీఎం అవ్వడం అనేది కాదు, ఫస్ట్ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో నిలబడాలి అంటే ఇక్కడ ఎవరైనా కానీ మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తరపు నుంచి నాయకులే ఈ రాష్ట్రాన్ని ఏలాలి అంటే ఫస్ట్ మనం ఇచ్చిన హామీలని నెరవేర్చాలి. ఇప్పుడు ప్రజెంట్లీ ఉన్న దాన్ని బట్టి ఎందుకని అంటే ఇప్పుడు ఏదైనా సరే లంచాలు అడుగుతున్నారు. లంచం వేసైనా మంచం ఎక్కుతాం అంటున్నారు. మరి మంచం ఎరగొడతారా, లంచం తీసుకుంటారా? లంచం ఇచ్చే స్థితిలో అయితే పేద ప్రజలు లేరు. ఉన్నవాడు ఎవరైనా కానీ మీ ఆఫీసుల దాకా రారు. వాడు ఎక్కడ కూర్చోవాలి అక్కడ కూర్చుంటాడు, ఫోన్లో నొక్కుతాడు, వాడు పని వాడు చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు. కానీ పేద ప్రజల పరిస్థితి ఏంటి? పూటకి కూలీ నాలి చేసుకొని బ్రతికే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎంతవరకు మీ ఉన్నంత వరకు లంచాలు అనేవి ఇచ్చుకుంటారు. లంచం అనేది ఇచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళతారు. ఇది కూడా కొంచెం గమనించండి. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళులే ఉన్నాయి, వాటికి ఎంతవరకు లంచాలు తీసుకుంటున్నారో తెలియదు. ఫ్రీ గ్యాసే ఉంది, దానికి ఎంతవరకు లంచం వెళ్తుందో తెలియదు. రైతు భరోసానే ఉంది, దానికి ఎంతవరకు లంచం వెళ్తుందో తెలియదు. ఫ్రీ బస్ అంటే ఫ్రీ బస్ వెళ్ళిపోయింది ఎట్లాగో. ఇంకా మిగతా స్థలాలు ఏంటి? ఏ స్థలం ఉన్నవాడికి ఇల్లు కట్టుకోవడానికి అమౌంట్ ఇస్తానని చెప్పారు రేవంత్ రెడ్డి గారు. మరి దానిట్లో ఎంత లంచం వెళ్తుందో తెలియదు. ఇది అప్పుడు ఒక ఐస్ గడ్డ కనుక ముఖ్యమంత్రి గారి చేతుల్లో ఉంటే పేదవాడి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇంత గడ్డ అవుతుంది. ఇంత ఐస్ గడ్డ ముఖ్యమంత్రి గారు ఇస్తే సోనియా గాంధీ గారు ముఖ్యమంత్రి గారికి ఇంత ఐస్ గడ్డ ఇచ్చింది. ఆ ఐస్ గడ్డ అనేది పేదవాడికి అసలు దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇంత గోలీ అవుతుంది. ఈ గోలీతోటి వాడు ఎంతవరకు చేస్తాడు, వాడికి ఎంతవరకు వెళ్తుంది? ఇది ఏంటంటే ఇది కొంచెం గమనించుకొని మన తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ మనం గెలవాలి, మనం నెగ్గాలి, మళ్ళీ ఇంకా కొన్నాళ్ళ పాటు మనం రాజకీయంలో ఉండాలి అంటే ఫస్ట్ మనం ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలి. నేను ఎప్పటి నుంచో ఉన్నాను, నేను అవ్వలేదే సీఎం అని మీరు, నేను ఎప్పటి నుంచో ఉన్నాను, నేను అవ్వలేదే సీఎం అని ఇంకొకళ్ళు. ఇప్పుడు కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి గారికి అసలు సీఎం అయ్యేటటువంటి గట్స్ ఉన్నాయా, అర్హత ఉందా? కానీ ఆయననే ఎందుకు ఎంచుకున్నారు సోనియా గాంధీ గారు? కరెక్ట్ అయిన తెలంగాణ రాష్ట్రానికి ఎగస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి రంకు మొగుడు ఇంటి మొగుడు ఎవరమ్మా అంటే రేవంత్ రెడ్డి గారు. కనుకనే ఆయనను ఎంచుకున్నారు. ఎందుకంటే మీరందరూ ఎవరో నాకు తెలియదు, మీరందరూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పటి నుంచి ఉంటున్నారో నాకు తెలియదు. కానీ ఇతను ఒకప్పుడు రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు, 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఒక పార్టీలో ఉన్న వ్యక్తి కొన్ని అనివార్య కారణాల వలన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన కొన్ని రోజులకే అసలు తెలియకుండా సీఎం అయిపోయారు. అంటే అతనికి సీఎం పదవిని ఎందుకు అంటగట్టిన తర్వాత సీఎం పదవిలో ప్రజలు పట్టం కట్టిన తర్వాత అతను ఎందుకు సైలెంట్ అయిపోయాడు? ప్రజల్లోకి ఎందుకని రాలేకపోతున్నాడు? లేకపోతే ఇంత ముందులో ఎమ్మెల్యేగానో ఎంపీగానో ఉంటే ఆయన ఒక్కసారి గర్జిస్తే తెలంగాణ రాష్ట్రం మొత్తం వినపడేది. ఒక్కసారి పులిలా గాండ్రం అంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం 2 రాష్ట్రాలకి వినపడగలిగేటటువంటి వాయిస్ అండ్ స్టామినా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు ప్రజెంట్లీ సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు సైలెంట్గా ఉన్నారు. చప్పగా ఉంది ప్రభుత్వం. ఇక్కడ ఏంటంటే నేను కూడా కొన్ని తెలంగాణ రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాలు తిరిగాను, కొన్ని జిల్లాలు తిరిగాను, కొన్ని ఊర్లు తిరిగాను. కానీ ఈ ప్రభుత్వం మీద ఎత్తిపోసినంత దుమ్మే కానీ, ఈ ప్రభుత్వం మీద ఎత్తిపోసినంత మట్టే కానీ, ఈ ప్రభుత్వాన్ని తిట్టుకోవడమే కానీ ఎక్కడ తిట్టుకోలేదు. బీఆర్ఎస్లో తిట్టుకున్నారో లేదో తెలియదు, నేను అప్పుడు వెళ్ళలేదు. ఎందుకంటే నేను రేవంత్ రెడ్డి గారికి వీర ఫ్యాన్ని, మామూలు ఫ్యాన్ని కదా, ఆయన సీఎం బిఫోర్ ఫ్యాన్ నేను. ఆయన ఒక ఎమ్మెల్యే ఎంపీగా ఉన్నటువంటి అప్పటి నుంచి నేను అతనికి ఒక ఫ్యాన్ని. రేవంత్ రెడ్డి గారు అంటేనే కళ్ళల్లో జిగల్ మన వస్తుంది. అదొక ఆనందం. ఆయన పేరు చూసినా, ఆయన వర్షను చూసినా కానీ అదొక ఆనందంగా ఉండేది నాకు అప్పుడు. కానీ అంతటి ఆనందం ఇతను సీఎం అయిన తర్వాత అయినా ఉంది, లేదనట్లేదు.
తన పవర్ అతనికి ఉంది. ఇప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు అంటే నా కళ్ళల్లో ఉండే ఆనందం నా కళ్ళల్లోనే ఉంటుంది. కానీ అటువంటి నాయకుడు ఇవాళ రోజున ప్రజల దగ్గర తిట్లు తింటున్నారు, ప్రజల చేత దుమ్మెత్తి పోయించుకుంటున్నారు, ప్రజలు ఎటువంటి గలీజు తిట్లు తిడుతున్నారు అంటే ప్రతి ఊర్లో. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు అయితే ఉన్నాయో అన్ని జిల్లాలలో జిల్లాకి ఒక నియోజకవర్గం ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో అన్ని నియోజకవర్గాలలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టిపోసినంత ఇదిగా ఒకటి మేడం, ఇప్పుడు బై ఎలక్షన్ వస్తే గెలుస్తారనుకోవచ్చా ఏంటి? లేదు గెలుస్తారనుకోవచ్చా అంటే గెలవచ్చు. ఏంటంటే అదే నేను చెప్పాను కదా, బై ఎలక్షన్లో మేమే వస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిన మాటకి వీళ్ళు చేసే సేవను బట్టి బై ఎలక్షన్లో వీళ్ళదే పై చేయవుతుంది. థ్యాంక్ యూ అండి.